ఆఫీస్‌కి వెళ్ళిన ప్రతి ఎంప్లాయీకి ఈ ప్రాబ్లమ్ ఉంటుందనుకుంటా. మీరు కూడా రిలేట్ అయ్యుంటారు. ఈ వీడియో మొత్తం చూడండి. రోజు ఆఫీస్‌కి వెళ్తే ట్రాఫిక్ చూసి నాకొకటే డౌట్. ఈ టైంకే అందరికీ షిఫ్ట్ ఉంటదా? సరే ఆల్రెడీ లేట్ అయితుందంటే నా కర్మ. పక్కన కాసేపు టికెట్స్ కోసం ఆపేసాడు. వెళ్ళి కూర్చొని కొంచెం వర్క్ చేయగానే ఈ ఆఫీస్ ఏసీకి ఉంటామో, పోతామో తెలియక కింద టీ బ్రేక్‌కెళ్ళాం. అప్పుడు పెడతాం చూడండి డిస్కషన్స్. అస్సలు వరల్డ్‌లో ఉన్న ఎక్కడ లేని చెత్త టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటాం. అలా లంచ్ టైమ్ వచ్చింది. ఎప్పటిలాగే బీడీసీ 7కెళ్దాం అనుకున్నాం. బట్ యాంబియన్స్ అంతా బావుంటది అండ్ టేస్ట్ కూడా బావుంటదని చెప్పి ఈసారి బీడీసీ 11కెళ్ళాం. ఇక్కడైతే ఇది మా బీడీసీ 11 టాప్ వ్యూ. కొన్నిసార్లు ఆ చిన్న పాండ్‌లో గూడా ఫిషెస్ పట్టడం జూసా. కొంతమంది బోటింగ్‌కి గూడా ఎళ్తారు. ఆ చుట్టూ వాకింగ్ స్పేస్ అనేది ఉంటది. చాలా ప్లెజెంట్ ఉంటది. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటదనుకుంటా. నేనెప్పుడూ ఎళ్ళలేదు కానీ వెళ్దామని ఒక థాట్ ఉండే. ప్లెజెంట్‌గా ఉంది. చూస్తూనే ఉండాలి అని చెప్పి. వర్క్ ఎవడు జేస్తాడని చెప్పి రిటర్న్ కేఫ్‌టేరియాకెళ్ళాం. ఎళ్లి ఫస్ట్ ఏం తినాలో డిసైడ్ అవ్వనీకి మా టీమ్ పెట్టిన ఎఫర్ట్‌తో ఒక మంచి కంపెనీయే పెట్టొచ్చనుకుంటా. మెనూ కార్డ్ చూసి అన్నీ బావుంటాయని ఒక్కొక్క ఐటెమ్ ఆర్డర్ చేశాం. అందుకే మేము నార్త్ వెజ్ మీల్, పరాటా అంతా ఆర్డర్ చేసి షేర్ చేసుకొని స్టార్ట్ చేశాం. ఎక్కడైనా నువ్వెక్కువ తింటావు, నేనెక్కువ తింటా అనే డిస్కషన్ వస్తుంది. మా దగ్గరైతే ఆస్తి పంపకాలు చేసినట్టు నువ్వు ఇది తినరా, అది తినరా అని చెప్పుకుంటూ పెట్టాం. బిర్యానీ అయితే స్పెషల్ ప్లేస్ ఉంటది. వెజ్ కాబట్టి ఉన్న ప్లేస్ కూడా పోతుంది పొట్టలో. ఒక ప్లాంట్ అయినా ఇంటికి తీసుకెళ్దాం అనిపిస్తది. కానీ సెక్యూరిటీ అంకుల్ నన్ను చూసి 4 దయేస్తాడని చెప్పి బ్యాక్ స్టెప్ ఏసా. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. అలా గాలొస్తుంటే వర్క్ చేయకుండా అక్కడే పడుకోవాలనిపించింది. బట్ కుదరదు గదా! మళ్ళీ ఆఫీస్‌కి రిటర్న్ వచ్చి ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసి రిటర్న్ అయితున్నా. రిటర్న్ వచ్చినప్పుడు ఆ కూల్ బ్రీజ్ చూడండి ఎంత బావుందో అసలు. ఎలా ఉన్నా, ఏ టైంలో ఉన్నా ట్రాఫిక్ అయితే సేమ్ అని చెప్పి థింక్ చేస్తూ పిచ్చికొచ్చేసా.